హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న సోమవారం రోజు సరస్వతి పూజ అయింది కదా! ఇక్కడైతే సరస్వతి పూజ ఇలా చేసుకుంటారనమాట. సరస్వతి మాత విగ్రహాన్ని పెట్టి, తర్వాత పిల్లలు చదువుకునే బుక్స్, రాసుకునే బుక్స్ అవన్నీ తీసుకొచ్చైతే విగ్రహం చుట్టూ పెట్టి కొన్ని ఫ్రూట్స్, తర్వాత కొన్ని కొన్ని ప్రసాదాలతో అయితే ఇలా మండపం వేసి సరస్వతి మాతని పూజిస్తారనమాట. మనం వినాయక చవితి ఎలా జరుపుకుంటామో ఇక్కడ కూడా అలాగే సరస్వతి పూజ చేసుకుంటారు. ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఈరోజైతే టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు కూడా టిఫిన్ పులిహోరనే చేస్తున్నాననమాట. ఎందుకు అంత అన్నం ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టానంటే, మా దగ్గర ఉండే సార్ వాళ్ళ ఫ్యామిలీ ఇంటి దగ్గర నుంచి వస్తున్నారనమాట. సారేమో వాళ్ళని తీసుకురావడానికి ఎళ్తుండ్రు. అయితే వీళ్ళు అంటే సారు వాళ్ళ ఫ్యామిలీ పొద్దున ట్రైన్ దిగితే మళ్ళా నైట్ 9:30కి ట్రైన్ ఎక్కాలనమాట. సో, పిల్లలతో వస్తున్నారు కదా అని చెప్పేసి నేనైతే ఏం చేశానంటే అన్నం వండేసాను. తర్వాత పులిహోర చేశాను, టమాటా చారు ఇవన్నీ చేశాననమాట. అయితే చేసి బాక్స్ పెట్టిన తర్వాత ఆ సార్ వాళ్ళన్నారు కదా! మేము ఏంటి అంటే అక్కడ కలకత్తాలో జూ పార్క్ ఎళ్ళాలనుకుంటున్నాము. ఫుడ్ అలో ఉండదు కదా అని చెప్పేసి ఆ సారు చేసిన పులిహోర ఒక్కటే తీసుకెళ్లారు. సో, అన్నము, చారైతే ఇక్కడే ఉంది. చాలా అన్నం వండేసాననమాట 3 పూటలకని చెప్పేసి. ఇంకా అదైతే ఈరోజు మేమే తినేసేయాలి గదా! ఇక మార్నింగు అన్నం ఎక్కువగా ఉందని చెప్పేసి మళ్ళీ పులిహోర అయితే చేసేస్తున్నానిక్కడ. ఇదే పెడుతున్నా సార్ పులిహోర. అన్నం మధ్యాహ్నంకి వెయిట్ చేస్తా. ఎందుకంటే ఇది మళ్ళా ఉందనుకో ఖరాబ్ అవుతుంది కదా. మధ్యాహ్నమా అది ఆ ప్లాస్టిక్ బాక్స్ నుంచి తీసి బయట వేరే స్టీల్ గిన్నెలు పెడతా. అయినా ప్లాస్టిక్ బాక్స్ ఉన్నా ఖరాబ్ అయిందా, ట్రైన్లోనే ఖరాబ్ కాలే అంటే మన ఇంట్లో లెమన్ వేసేసిన. ఈ టిఫిన్ వల్ల నువ్వు హ్యాపీ కాకపోవచ్చు కానీ నా కొడుకు అయితే హ్యాపీ అవుతాడు. వాడికి మస్తు ఇస్తుంటారు. వాడా ఇంటికాడ ఉన్నాడు కదా, సో చుట్టూ కారం ఉంటుందిగా, తినడుగా. మొత్తం ఇప్పుడు అక్కనన్నా పెద్దనన్నా ఆ తంగడిపల్లి చిన్నమ్మనన్నా కూడా అమ్మో పిల్లగాడు అన్నం తినలే, అమ్మో పులిహోర చేయపో, అమ్మో పులిహోర చేయపో అప్పటికప్పుడే తెలుసానే. ఇప్పుడు నేను చేయలేదనుకో ఆడ చిన్నమ్మ కాడికి పోతాడు, అమ్మమ్మ అని చూపిస్తుంది పులిహోర కావాలి, ఎల్లో కలర్ అన్నం కావాలనగానే చిన్నమ్మ చేసి పెడుతుంది. ఒకరోజు పొద్దుగాల బెండకాయలు వేసి చారు వేసిన, బెండకాయలు వేసి చారు వేసిన. కాకపోతే మేమేం చేస్తున్నాం అంటే ఫస్ట్ అన్నం కూర వండి లేటుగా తింటాం కదా. ఫస్ట్ చారు, తర్వాత పచ్చడి, 5-6 ఉంటాం కదా. అన్నం అయితే లాస్ట్ వండుతున్నాం అనమాట. సో ఆ రోజు బెండకాయ చారు చేయగానే మనకి బెండకాయ అంటే పారం వస్తుంది కదా. ఆ బెండకాయ చారు చూడంగా అన్నం పెట్టాడు. నైట్ అన్నం మొత్తం మేము కుక్కలో పెట్టేసినాం అనమాట. సలన్నం మిగలలేదు. ఓ నివారణిస్తలేడు. ఇక నేనేమో గట్టి గసిచ్చిన, అన్నం కాలేదని చెప్పినా కదా, వెయిట్ చేయొచ్చు కదా అని చెప్పేసి. ఆ చిన్నమ్మ ఏం చేసిన అనుకున్నాం, పిల్లగానికి ఎంత ఆకలి అవుతుందో పొద్దు నుంచి ఊకే గంట సేపటి నుంచి అన్నం అడుగుతున్నా అని చెప్పేసి పక్కన మౌనిక ఉంటదిగా, వాళ్ళ ఇంటికి పోయి అన్నం అడుకొచ్చి ఈయనకి బెండకాయ చారు పోసి అన్నం పెట్టింది తెలుసా సార్. నాకు మస్తు నవ్వు. నేను చెప్పిన చిన్నమ్మ ఆయన బెండకాయలు ఉన్నాయి కాబట్టి అడుగుతుండే, అన్నం తినడే అని చెప్తే ఇంకా చిన్నమ్మ అమ్మో ఎప్పటి నుంచో అడుగుతుందమ్మో ఎంత ఆకలి అయిందో, పిల్లగానికి ఎంత ఆకలి అవుతుందో అని చెప్పేసి వామ్మో అంటుండ్రు వాళ్ళైతే. సార్ నీకు పులిహోర కలుపుడు వచ్చా సార్? నీకు పులిహోర కలుపుడు వచ్చా సార్? ఎటు వస్తుంది చూపి ఒకసారి. కలిపొస్తుందా? యాక్చువల్ ఇట్లా పోసినావుగా అట్లా ఇట్లా కలిపోతుందో ఇట్లా అనాలి. ఫస్ట్ ఇట్లా అనుకుంటే కావాలి. అవునా? ఇట్లా అనుకుంటే వచ్చినావుగా. వచ్చిన అన్నావా? అన్నా చూసినావా? అన్నావు కదా. అన్నాక ఇట్లా అనాలి. అట్లా తర్వాత ఏం చేయాలి? బాక్స్ లో కొంచెం పెట్టుకోవాలి. నువ్వు ఎక్స్ట్రా చేసావు అనుకో ఈ విమానం మొత్తం మూడి
అట్లా అన్నాక బాక్స్ లో పెట్టుకోవాలి సారు, మస్తుంటది. మనకి మధ్యాహ్నం వరకు సరిపోతుంది. నువ్వు వచ్చిన పిల్లలు వచ్చినాక ఏదైనా ప్లాన్ చేద్దాం. ఫస్ట్ అయితే మా సారు పులిహోర ఎందుకు అని చెప్పేసి అడిగాడు. నేను చెప్పాను కదా నైట్ అన్నం ఉంది కదా, మళ్ళీ అన్నం అంతా ఖరాబ్ అవుతుంది తినకపోతే అని చెప్పడంతో ఇక మా సార్ కూడా ఓకే పులిహోరని పెట్టేసే అని చెప్పిండు. ఇక్కడ మా సార్కి పిల్లలకి ఇద్దరికి అయితే బాక్సులు పెట్టేస్తున్నాను. వంట ఏమేమి ఉంది అని చూపించాను. ఆ ప్లాస్టిక్ బాక్సులనేమో అన్నం ఉంది, తర్వాత టమాటో చారు ఉందనమాట. నైట్ నేను మళ్ళీ ఆ సార్ తింటారు అని చెప్పేసి చపాతీలు కూడా కొన్ని ఎక్కువనే చేశాననమాట. తినలేదు. మన ఇంట్లో అంతే కదా, ఒకరు తినకపోయినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన ఫుడ్ మొత్తం మిగిలిపోతూ ఉంటది. ఈరోజు కూడా అట్లనే అయింది. చపాతీలు ఉన్నాయి, తర్వాత నైట్ వరకు అంత వంట ఉందనమాట. ఒకవేళ చారు కదా చేస్తే ఏమైనా చేయాలి. ఇక పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి పంపిస్తున్నాను. ఇప్పుడైతే ఫిబ్రవరి స్టార్ట్ అయింది కదా, కొంచెం చలి తక్కువగా ఉంది. కాకపోతే చలితో పాటు ఇట్లా గాలి ఉంటది కదా, గాలి మాత్రం మస్తు గాలొస్తుంది. ఇంకా పిల్లలకైతే స్వెటర్‌లు లేకుండా స్కూలుకి పంపించే రోజైతే ఇంకా రాలేదు. చెవులకి మొత్తం చల్లగా ఉంటదనమాట. అయినా కూడా నేను స్వెటర్స్ ఏసి పంపించాను. నేనే కాదు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, క్లాస్‌లో అందరూ స్వెటర్‌లేసుకుంటారు. ఫిబ్రవరి స్టార్ట్ అయినా కూడా ఈడ చలి యాజ్ టీజ్ అట్లనే ఉంటది. పిల్లల్నయితే స్కూల్లోకి పంపించాను. ఇంకా మా కన్నయ్య ఏంటంటే వాళ్ళ మేడము తనని చేయి పట్టుకొని రా కన్నయ్య అని చెప్పేసి పిలవాలనమాట. నేనేంటి అంటే ఇక్కడ ఎప్పుడు కన్నయ్యని కన్నా, కన్నయ్య, విశ్వ అని పిలుస్తూ ఉంటాను గదా! ఒక సిస్టర్ రేణుక అయితే, "అక్క పిల్లల పేర్లేంటి?" అని అడిగింది. పాప పేరొచ్చేసేమో విశ్రుతి, బాబు పేరొచ్చేసేమో భువన్ తేజ్ అనమాట. విశ్రుతి అని జెప్పేసి మా సార్ పెట్టిండు. నేను కన్నయ్యకేమో భువన్ తేజ్ అని జెప్పేసి నేనే పెట్టినా అనమాట. ఇంకా వాళ్ళని స్కూల్‌లోకి పంపించిన తర్వాత వంట ఏం లేదు గదా, కార్న్ ఉండే అవైతే ఫ్రై చేస్తున్నాను. ఈ 1 మంత్ నుంచయితే నాకు మస్తు చాలా బాధగా అనిపిస్తుందనమాట. సో, ఈ 1 మంత్‌లా నేను ఏడ్చిన రోజులే ఎక్కువనమాట. ఏమైనా సరే ఒక్కసారి గట్టిగా అనుకుంటే అవి గోల్స్‌నయితే నేను రీచ్ అవ్వలేకపోతున్నాను. ఎన్నో అనుకోని అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ ఏమీ జరగట్లేదు. అటు ఇటు అయితే సంవత్సరం అయిపోతుంది. మన ఛానల్ ఏంటి అంటే ఇప్పుడు 100 మెట్లున్నాయనుకో, దాంట్లో మనం ఒక్క మెట్టు ఎక్కడానికి ట్రై చేస్తే, ఆ ఒక్క మెట్టు ఎక్కితే ఇట్స్ ఓకే అని జెప్పేసి ఒక మెట్టు ఎక్కినాం గదా, ముందు ఇంకో రెండో మెట్టు గూడా ఎక్కుతామని జెప్పేసి అదే హోప్‌తోని ముందుకు పోతాం గదా. ఇప్పుడు నేను 100 మెట్ల కాడ కన్నా ఫస్ట్ నేను వందో మెట్టు చూడట్లేదు. ఒకటో మెట్టే చూస్తున్నాను. అదెక్కాలనే ట్రై చేస్తున్నాను. కానీ ఏమీ అవ్వట్లేదనమాట. ఆ మెట్టు ఎక్కడానికి గూడా నేను సంవత్సరం నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. అయినా కూడా ప్రతిసారి బోర్లా పడిపోతున్నాననమాట. అట్లుంది. ఇంకోటేంటి అంటే ఈ డిస్టర్బ్‌లో అసలు నేను ఏం స్టార్ట్ చేశాను, అసలు దేనితోని యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఏం జరుగుతుందని జెప్పేసి ఈ ఆలోచనలో నన్ను నేనే వెతుక్కుంటున్నాననమాట. అయినా కూడా నాకు నేను దొరకటం లేదు. కొన్నిసార్లు ఏంటి అంటే నాకు వీడియోస్ చేయడం ఆపేయాలి అని చెప్పేసి అంత బాధగా అనిపిస్తుందనమాట. ఎందుకు అంటే ఇప్పుడు నవంబర్ వరకు నా ఛానల్ మానిటైజేషన్ ప్రాసెస్‌లోనే ఉంది. నవంబర్‌లో కంప్లీట్ అయింది. అప్పటి వరకు వీడియోస్‌కి మంచి వ్యూస్ కూడా ఉన్నాయి. డిసెంబర్‌లో 1 మంత్ వీడియోస్ పోస్ట్ చేయడం అయితే ఆపేసాను. మళ్ళీ జనవరి నుంచి కంటిన్యూ చేస్తున్నాను కదా, చేసిన ప్రతి వీడియోకి ఒక 20, 30 మినిట్స్‌లోనే ఆ వీడియో పర్ఫార్మెన్స్ అనేది మనకు స్టూడియోలో తెలుస్తుంది. సో, ఆ పర్ఫార్మెన్స్ చూసిన ప్రతిసారి నాకు బాధైతుందనమాట. మన వ్యూస్ అనేవి అంటే మన వీడియో అనేది కొంచెం గూడా ముందుకు జరగట్లేదు. 1 మంత్ నుంచి నేను చేస్తూనే ఉన్నాను. ఎంత కష్టపడుతున్నానో నాకే తెలుసు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదు అంటే ఎప్పుడు మనం ఆలోచిస్తూనే ఉంటాం. ఇంకేం చేయాలి? ఏంటి అసలు? నేను కరెక్ట్‌గానే చేస్తున్నాను కదా, ఎందుకిలా జరుగుతుందని జెప్పేసి చాలా బాధేస్తుందనమాట. ఈ 1 మంత్ నుంచి ఇదే ఆలోచిస్తూ నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం గూడా అంతగా మానేశాననమాట. అంతగా అంటే ఇన్‌కమింగ్ బ్యాలెన్స్ అయితే నాకు డిసెంబర్ లాస్ట్‌లో అయిపోయింది. ఇక్కడికొచ్చాక రీచార్జ్ చేసుకుందాం అని చెప్పేసి నేననుకున్నాను. కానీ వచ్చినంక మళ్ళా అదే యాక్టివ్‌తోని వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. వ్యూస్ ఏం రావట్లేదు. ప్రతి వీడియో పర్ఫార్మెన్స్ అంత మంచిగా గూడా పబ్లిక్‌లోకి పోవట్లే అనమాట. మన స్టూడియోలో చూపిస్తదిగా లాస్ట్ ర్యాంకింగ్ బై వ్యూస్ అని చెప్పేసి 10/10 అట్లా పడిపోతుందనమాట. ఇంకా నాకు బాధేస్తుంది. అందరేమో యూట్యూబ్ నుంచి ఎంతొచ్చినాయి, ఎంతొచ్చినాయి, ఎన్ని లక్షలొస్తున్నాయి అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు.
కానీ నాదేమో 100 మెట్లు ఉంటే ఒక్క మెట్టు కూడా ఇప్పటివరకు నేను ఎక్కలేదనే బాధనే నాకు ఎక్కువగా ఉందనమాట. నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఏంటి అనేది అదైతే నేను రేపు చెప్తాను. ఇంకా ఈ 1 మంత్ నుంచి ఇలా ఉండడంతో నేను ఇంటి దగ్గర నుంచి మాట్లాడట్లే అని చెప్పిన కదా! ఫస్ట్ ఏమో ఇన్‌కమింగ్ బ్యాలెన్స్ అయిపోయింది. సో, నాకు ఎలాంటి ఫోన్‌లు కూడా రావు. ఇంకోటి అందరికీ అక్క వాళ్ళకి, అమ్మ వాళ్ళకి వాట్సాప్ ఉంది కాబట్టి వాట్సాప్ నుంచి చేస్తారు అని నేను అనుకున్నాను. అప్పుడప్పుడు నాన్న ఒక్కరే చేస్తున్నారు. అక్క వాళ్ళు కూడా వాళ్ళ పనులలో వాళ్ళు ఉండిపోయారనమాట. ఇంక మా సారేమో ఇక అంతే నువ్వు నేను చెప్పింది వినవు, నువ్వు చెయ్యవు అని చెప్పేసి తను కూడా లైట్ తీసుకుంటున్నాడు. ఇంకా అందుకే ఇదంతా నాకు బాధ అయితుంది. కొన్నిసార్లు నన్ను నేను సక్సెస్ చేసుకోలేకపోతున్నాను అనే బాధతోని అందరితోని కలవాలనిపిస్తలేదు. నాకు వాట్సాప్‌లో మా ఇంటి దగ్గర నుంచి అక్కలో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు కాల్ చేసినా కూడా నాకు వాళ్ళతో మాట్లాడాలనిపించట్లేదు. అంటే తప్పు వాళ్ళది కాదు. నేను వాళ్ళది అంటలేను. నేను డిస్టర్బ్‌గా ఉన్నాను. నాకు నేనే సాధించుకోలేనప్పుడు వీళ్ళందరితోని నేను తిన్నా, నేను బాగున్నా, నేను మంచిగున్నా, మీరెట్లుండ్రు అని చెప్పేసి వాళ్ళ బాగోగులు, నా బాగోగులు మాట్లాడాలని నాకు అనిపిస్తలేదు. అందుకే 1 మంత్ నుంచి అయితే అన్నిటికి దూరంగా ఉంటున్నాననమాట. అయినా కూడా ఏదో ఒక చిన్న హోప్ అనమాట. నేను అనుకున్నవన్నీ ఏదో ఒక రోజు జరుగుతాయి. జరగడానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు మనం ఏం చేస్తున్నామో అదే పనిని ఓపికగా చేసుకుంటూ పోవడం బెటర్ అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉందనమాట. చూద్దాము ఇంకా నేనైతే అలాగా అనుకోని మళ్ళీ మన వీడియోస్ అయితే చేస్తున్నాను ఇప్పటికి. కాకపోతే చేస్తున్న ప్రతిసారి దాని వెనుక పడుతున్న కష్టం చూసుకొని బాధ అయితుందనమాట అంతే. ఇక్కడైతే పిల్లల కోసం క్యారెట్ హల్వా చేశాను. ఇంకా కార్న్ చేశాననమాట. నేనొచ్చేటప్పుడు అయితే కొన్నిసార్లు విషు బ్యాగ్ తీసుకున్నప్పుడు విషు నా ఫోన్ పట్టుకుంటది. నాకు తెలియకుండా ఇలా వీడియో తీస్తున్నాననమాట. నేను "విషమ్మ నువ్వేం చేస్తున్నావు? వీడియో తీస్తున్నావా?" అని చెప్పేసి నేనే మాట్లాడుతూ ఉన్నాననమాట. దీంట్లో ఏంటి అంటే వాళ్ళిద్దరితోని స్పెండ్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇంకా ఆ తర్వాత నేను ఏ పని చేసుకుంటున్నా గూడా నేను అనుకున్నది జరగట్లేదు, జరగట్లేదు అని చెప్పేసి ఇవే నా మైండ్‌లో తిరుగుతూ ఉన్నాయనమాట. షమ్మా నీకు కొంచెం సర్ప్రైజ్, నీకు ఒక సర్ప్రైజ్. కమ్ ఫాస్ట్. నీకు కూడా ఇస్తా 1 minute. ఫస్ట్ అక్కకి, సెకండ్ నీకు. కమ్ విషు, కమ్. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, మంచిగా మూసుకో. ఓపెన్. ఏంటిందన్నా? చెప్పు ఏంటిందన్నా? విషయం ఏంటిది? ఎవరి ఫేవరెట్ ఇది? టేస్ట్ ఒకసారి టేస్ట్ చేయి, ఎట్లుందో చెప్పు తిని. ఇట్లానా ఇట్లానా? సూపర్, థ్యాంక్ యూ. పోరి పొద్దున్నుంచి అవే ఆలోచనలతోని ఇందాక చెప్పానుగా అవే ఆలోచిస్తుంటే వీళ్ళిద్దరూ కనిపిచ్చయితే నా బాధని మరింత పెంచారనమాట. ఏంటి అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది నాకు నెలకు 5,000 రూపాయలు కావాలి అని చెప్పేసి అవి నాకు యూట్యూబ్ నుంచి వస్తాయి. నాకెలాంటి సోర్స్ లేదని చెప్పి నా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే అవి మా అమ్మ, నాన్న మెడిసిన్ ఖర్చు అనమాట. వాళ్ళకి హెల్త్ సరిగ్గా ఉండదు. వాటి కోసం చాలా ఇబ్బంది పడతారు. అవి నేను యూట్యూబ్ వీడియోస్ చేసి వచ్చిన పైసలు వాళ్ళకి ఇయ్యాలని చెప్పి నా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. हम लोग जमीन पर जाता है ना लकड़ी के लिए, तो मेरी मम्मी भी इतना बड़ा बड़ा बनाता है. अभी आप अच्छा से बना रहे ना, इसलिए मेरी मम्मी याद आई है मुझे. अच्छा. अभी भी हम लोग गांव जाते तो मेरा जमीन पर जाता है ना, उस पर सूखा लकड़ी मिलता है ना दीदी, घर लेके आता है. हाँ. इसका खाना खाने से कोई गैस नहीं बनती है भाभी जल्दी. हाँ, मैं भी सब काम कर लिया उधर. बिल्कुल भाभी, आप खुश रहिए, सुख कीजिए. हमारे दोनों बच्चों को पढ़ा लिखा के बड़ा ऑफिसर बनाइए. वो लोग को भी पता चलना है ये काम सब. हम लोग को पता चल गए ना, तो हम अभी इधर आए तो कुछ नहीं कर रहे. हम उधर जाते तो जमीन का काम कर लेता है. अच्छा, ये सब काम करने में शरीर मजबूत होता है.
हम लोग इतना बड़ा पैसा वाला आदमी नहीं है, हम लोग भी गरीब वाला आदमी है। सही बात मम्मी बताई थी। हाँ। कोई बात नहीं भाभी, सब ऊपर वाला पार घाट सब पार घाट लगा देते हैं। अभी भी मेरी मम्मी ये काम सब कर रहे। हम इधर आ गए ना, थोड़ा इधर कुछ काम नहीं है, जमीन का काम नहीं, आराम मिल रहा है। भैया से शादी हो गई ना, इसलिए मिल रहा है, नहीं तो भी हाँ। भैया का सब हाँ। आराम मिलेगा भाभी, और आराम मिलेगा, और आराम नहीं चाहिए। सबको पढ़ाइए लिखाइए खूब बढ़िया से, है ना बाबू। आप लोग सूखने के बाद लेके जाना दीदी, अभी लेके तो बारिश क्वार्टर में टाइप 3 में टाइप 3 में। ओ उधर आप काम करता है? काम करते हैं और आंगन में फेंक देंगे, सूखेगा तब ले जाएंगे। वो ना आंगन अभी बहुत लकड़ी है ना, सब निकल दीजिए, अब बाद में ले जाएंगे भाभी। घर पे भी जाना है, इसको वो रख देंगे, फिर ही लेके जाएंगे घर। मम्मी बकरी के लिए चाह रही है। వీళ్ళు ఇక్కడ కట్టెలు కొట్టుకుంటున్నారు కదా, వీళ్ళు వచ్చేసి తల్లి కూతుర్లు అనమాట. ఆ అక్కనేమో పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మతోనొచ్చి కట్టెలు కొట్టుకుంటుంది. కానీ మేమైతే చిన్నప్పటి నుంచే మా అమ్మమ్మట వెళ్ళి బావి దగ్గరకి, చెలక దగ్గరికెళ్ళి కట్టెలు తీసుకొచ్చేవాళ్ళం అనమాట. ఇంత ముందుకు గ్యాస్ రేట్లు ఎక్కువగా ఉండి వీటిలకి కొంచెం పైసలు సమకూరక ఏంటి అంటే, ఇంకా సాయంత్రం కాగానే స్కూల్ నుంచి రాగానే అమ్మ కట్టెలు లేవు, బావి కాడికి పోయి తీసుకురాది అని చెప్పడంతోని నేను, అక్క వెళ్ళి కట్టెలు తీసుకొచ్చేవాళ్ళం. చిన్న మోపు తెస్తేనేమో 2 రోజులలో అయిపోయేది. పెద్ద మోపు తెస్తేనేమో 4, 5 రోజులు వాడేదనమాట. మళ్ళీ తర్వాత వానొచ్చినప్పుడు కట్టెలు తడుస్తాయని చెప్పేసి వాటిని జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవడం, కట్టెల మీద బస్తాలు కప్పడం, ఇవన్నీ అనమాట. మా లైఫ్‌లో ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క కష్టం అయితే మేము ఫేస్ చేసాము. ఇప్పటికి చేస్తూనే ఉన్నామనమాట. మా చిన్నప్పటి నుంచి అయితే మా పెళ్లి అయ్యే వరకు మేము చాలా కష్టపడ్డాము. ఇలా బావి దగ్గరికెళ్ళి, వేరే వాళ్ళ పొలాలకెళ్ళి కట్టెలు తీసుకురావడము, తర్వాత పొలం పనులకెళ్ళడము, ఎన్నో పనులైతే చేశామనమాట. ఆ ప్రతి పని చేసినా కూడా మా పేరెంట్స్‌కి సపోర్ట్‌గా ఉండాలని చెప్పేసి ఒక చాలా స్పెషల్. ఇంకా ఈ సన్ కూడా తల్లైన తర్వాత ఎవరైనా సరే వాళ్ళ పేరెంట్స్‌కి ఏం చేయలేరు కదా! ఇక నేను కూడా అంతే అనమాట. మా నాన్నకి హెల్త్ అంతంత మాత్రమే ఉంటది. వాళ్ళకి గాని నెలకి హాస్పిటల్ ఖర్చులే ఒక 7, 8 వేలు అయితే అయితాయనమాట. నేనేమనుకున్నానంటే నా ఛానల్ స్టార్ట్ చేసి, అంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో ఎంతో కొంత ఒక రోజైతే మనీ వస్తాయి కదా! నెలకు 5,000 వచ్చినా చాలు, అది అమ్మ నాన్నకి మందుల కోసం ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ ఒకే ఒక ఆలోచనతో నేనైతే నా ఛానల్‌ని స్టార్ట్ చేశాను. అయినా కూడా ఇప్పటివరకు అది కంప్లీట్ అవ్వట్లేదు. అందుకే నాకు మస్తు బాధగా ఉందనమాట. ఏంటి అంటే, ఇప్పుడు ఇంట్ల ఒక ముగ్గురు పిల్లలున్నప్పుడు వాళ్ళ కోసం పేరెంట్స్ ఎంతో కష్టపడతారు. పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళకి, పిల్లలకి లేకపోతే ప్రతి ఒక్క చిన్నదానికి పెట్టాల్సొస్తది. సో, ఇవన్నీ పెట్టుకుంటూ వాళ్ళేంటంటే వాళ్ళ కనీస అవసరాలు కూడా మర్చిపోతారు. అలా ఏంటి అంటే మా నాన్న వాళ్ళకి పైసలు సమకూరక ఒకరోజు ఒక టాబ్లెట్లు యేసుకుంటే సప్పుడుగా వండుకుంటారనమాట. అట్లుంటది. ఇంకా కొన్నిసార్లు పైసలు లేకపోతే జ్వరం వచ్చినా కూడా చూపించుకోవాలనమాట. నేను ఏంటి అంటే వాళ్ళకి కొంచెం హెల్త్ విషయంలో సపోర్ట్‌గా ఉండాలని చెప్పేసి ఇలా అయితే స్టార్ట్ చేశాను. ఇవేవి జరగట్లేవు అని చెప్పేసి ఈరోజు నాకు చాలా బాధయితుందనమాట. ఇప్పటికి కూడా మా అమ్మ ఇలా కట్టెలు తెచ్చుకుంటది. నాకు మా అమ్మే గుర్తొస్తుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ, నాన్న లైఫ్ ఇట్లనే ఉంది, వాళ్ళ చేంజ్ కాలేదు అని చెప్పేసి బాధయితుందనమాట. ఇంకా రేపటి నుంచి అయితే నేను ప్రతి ఒక్కటి నా మనసులో ఉన్న మాటలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అంటే సక్సెస్ అయిన వాళ్ళకే కాదు కదా ఒక స్టోరీ ఉండేది. ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా లైఫ్‌లో ఒక మంచి స్టోరీ ఉంటదనమాట. స్టోరీ అంటే ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలేంటి, మేము సంతోషపడిందేంటి, ఏడ్చిన విషయాలేంటి, మాకు బాధ జరిగేది, మేము చేసిన సాక్రిఫైజెస్ ఏంటి, ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు కూడా చాలా రిలీఫ్ కావాలి, మొత్తం నా లైఫ్ మీకు చూయించాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాననమాట. నాలాగా ఇలాంటివి చిన్న చిన్నవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళని కలుసుకోవాలి అనేది నా ఆశ అనమాట. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే అయిపోయింది. మీ అందరికీ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. అలాగే నేను చేస్తున్న మిస్టేక్ ఏంటో కూడా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.